హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రాగి సంకటి అండ్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నాకు అవుట్పుట్ ఇలా వచ్చింది. అండ్ ఫస్ట్ అయితే రైస్ వాష్ చేసుకుంటున్నాను అండ్ చికెన్ కూడా వాష్ చేసుకుంటున్నాను. రెండు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని 2 విజిల్స్ పెట్టుకోండి. అండ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోండి. లైక్ మనం తాలింపు ఎలా వేసుకుంటాం అలానే. కరివేపాకు, పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగాలి. వేగిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇది కాస్త అయ్యాక మనం టొమాటోస్ చిన్నగా కట్ చేసుకొని టొమాటోస్ కూడా మగ్గించుకోవాలి. 5 మినిట్స్ ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి మగ్గిపోతాయి. ఈ లోపల రైస్ కూడా 2 విజిల్స్ వచ్చేస్తుంది. అండ్ ఈ మగ్గిన టొమాటోస్ ఉంటాయి కదా, ఈ మగ్గిన టొమాటోస్లోకి మనం చికెన్ అయితే వేసుకోవాలి. నేను వాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇది కూడా మనకి అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేదాకా మనం బాగా మగ్గించుకోవాలి. అండ్ ఇలానే లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో చూసుకుంటూ సాల్ట్ వేసుకొని ఇలా మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను నేను. మన టేస్ట్‌కి తగ్గట్టు కారం పొడి వేసుకోవాలి. బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్‌లో కాకుండా మనం లో ఫ్లేమ్‌లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా స్మూత్‌గా ఉంటుంది. అండ్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇలానే సేమ్ మగ్గించుకోవాలి బాగా. కొబ్బరి పేస్ట్ చేశాను. అందులో ఇంకేం వేయలేదు. జస్ట్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా, పీసెస్‌గా కట్ చేసుకొని పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు రాగి ముద్ద రెడీ అయిపోయింది కదా. అదే రైస్ మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో మనం రాగి పిండి వేయాలి. వేసి ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి. అది కూడా చాలా మెత్తగా కలుపుకుంటే మనకి చాలా స్మూత్‌గా వస్తాయి రాగి ముద్దలు అనేవి. అండ్ చూస్తున్నారు కదా, వాటర్ వేసి మనకి ఎంత గ్రేవీ కావాలో అంతా చూసుకొని వాటర్ వేసుకోవాలి. నేను కొత్తిమీర అండ్ చికెన్ మసాలా వేస్తున్నాను. వేసి ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే మనకు రెడీ అయిపోతుంది. ఈ లోపల రాగి సంకటి ముద్దలుగా మార్చి రెడీ చేసుకుందాం. ఈజీ ట్రిక్ చెప్తున్నాను ఇందులో. ఒక బౌల్లో రాగి అదే మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ వేసి ఇలా రౌండ్గా తిప్పితే చాలు, అసలు రాగి ముద్ద చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది నాకు మా చిన్నత్త నేర్పించింది ట్రిక్. అండ్ నేను కూడా ఇదే ఫాలో అవుతాను. చాలా బాగుంటుంది అవుట్పుట్ అయితే. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ కర్రీతో నెయ్యి వేసుకొని చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.